యేసుగా పుట్టే వరకు ఉన్నాడంతే. ఆయన దేవుడు. ఆయన ఒక మానవునిగా మారునని ఆయనే క్రిందికి దిగి వచ్చి పాపము చేసిన శాపము తన మీద వేసుకున్నాడు. దూతాలు వెళ్ళని పంపించలేదు, అంత సమంజసంగా కల్పించలేదు ఆయనకి. పోనీ ఎవరినైనా గబ్రియల్ దూతను పంపుదామంటే వర్తమానం చెప్పవయ్యా అని పంపించారు. కానీ ఒకవేళ ఆయనకు కనుక బాలుడు ఉన్నట్లయితే పిల్లాన్ని కూడా పంపడం కాదు. నేను చేసిన నేరము నా కొడుకు మీద ఇవ్వడం తగని పని. 107 పేర ఆ విధముగా నేను చేస్తే నేను ఏమవుతాను? అనీతిమంతుడిని అవుతాను. నేను పాపం చేసి నా కొడుకు మీద పెట్టకూడదు. నేను కనుక న్యాయ తీర్పునిచ్చి విమోచించాలంటే లేదు. నా కొడుకు నా కూతురు ఇది ముట్టుకుంటే చచ్చిపోతామంటే అదే ముట్టుకున్నారా? అయ్యో ఇలాగైపోయినా వద్దని చెప్పాను నేను. నువ్వు వెళ్ళవయ్యా ఎవరైనా పంపించారా? దూతలు పంపించారా? పరలోకంలో ఉన్నాయి ఎవరైనా నువ్వు వెళ్ళి చూడన్నారా? అప్పుడు ఆ యెహోవాగా ఉన్న దూత, ఆ దేవుడు ఏం చేశాడు? మానవుడిగా వద్దామనుకుంటే మనకైతే పెళ్ళయి కన్యక గర్భవతి కుమారుడు కన్ను. పెళ్లి కాని అమ్మాయి కడుపులోకి వెళ్ళాలని అనుకుని దయాప్రాప్తురాలా శుభమని మరి అనేటటువంటి అమ్మాయిని ఎన్నుకుని అక్కడ దేవుడు అమ్మాయి భయపడకు నీ కడుపులోకి వస్తానని చెప్తే ఏమిటని భయపడిపోయింది. పెళ్లి కాని అమ్మాయి, అనుభవం లేనటువంటి చిన్నపిల్ల, అంతే 17-18 సంవత్సరాల వయసులో ఉండొచ్చు. నీ కడుపులోకి నేను వస్తున్నాను. ఎందుకు? పాపాత్ములు కాబట్టి. పాపములో మా అమ్మకన్నా ఉన్నది దావీదు చెప్పిన విధముగా మనం కన్నా పిల్లలు దేవుడే మనకి ఇచ్చారు. కానీ పాపములో కన్నా. కానీ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడు? తనకు తానే ఏలయనగా మనకు శిశువు పుట్టెను.